అనకాపల్లి జిల్లాలోని ఎస్సీజెడ్ అలివెరా హెల్తీ యానిమల్ పరిశ్రమలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలో పనిచేస్తున్న జిహాన్ ఆన్సర్ అనే యువకుడి పొట్టపై డయామెథైల్ సల్ఫేట్ రసాయనం పడడం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం విషయాన్ని గోప్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఐటియు ఉపాధ్యక్షులు సత్యనారాయణ డిమాండ్ చేశారు. గాయపడిన కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఎస్ఐపిఎఫ్ అమలు చేయాలని ఆయన ఆరోపించారు. జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో రామ్కి ఎస్సీజెడ్లో ఉన్నటువంటి అలివెరా ఫార్మా కంపెనీలో ఏదైతే డయామెథైల్ సల్ఫైడ్ అనేటువంటి రసాయనం కడుపు మీద ఒక కార్మికుడి మీద పడడం వల్ల ఉత్తరప్రదేశ్ చెందినటువంటి గయా ఆన్సార్ అనేటువంటి కార్మికుడు గాయపడ్డాడు. ఈ కార్మికుడిని రాత్రి ఇంటికి పంపించడం, తర్వాత అది కడుపు మీద ఉన్నటువంటి ఆ రసాయనాలు పడడం వల్ల ఏదైతే డయామెథైల్ సల్ఫైడ్ పడిందో దీని వలన ఆయన కడుపు మొత్తం ఉబ్బడం, దాని మీద పెద్ద ఎత్తున దద్దుర్లు ఏర్పడడంతో హాస్పిటల్కి అగనంపూడిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాని తర్వాత ఇప్పుడే తరలిస్తున్నట్లుగా సమాచారం వచ్చింది. కాబట్టి భద్రతా ప్రమాణాలు, కార్మికుల యొక్క జీవితాలు, రక్షణ పరికరాలు అనేటువంటి